ఈ 10 ఏళ్ల చిన్న పిల్లాడి చావు వెనుక ఎంత చండాలమైన రీజన్ ఉందంటే ఫిబ్రవరి 16, 2024 నాడు వెస్ట్ బెంగాల్ కి చెందిన శాంత అనే ఈ లేడీ పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి తన 10 ఏళ్ల కొడుకు దారుణమైన స్టేజ్ లో చనిపోయి ఉన్నాడు. ఎవరో ఆ బాబు 2 చేతుల నరాలు కట్ చేసి తలపైన గట్టిగా కొట్టేసి చంపేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కూడా వచ్చేసి ఆ బాడీని కలెక్ట్ చేసుకుని పోస్ట్ మార్టం కి పంపించారు. వెంటనే ఆ రూమ్ లో క్లూస్ కోసము ఫారెన్సిక్ టీమ్ ని కూడా పిలిపించారు. కానీ ఎంత ట్రై చేసినా ఒక్క క్లూ కూడా అక్కడ దొరకలేదు. ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ ని అబ్జర్వ్ చేస్తే కూడా కొత్త పర్సన్ ఎవరు వచ్చినట్టు అక్కడ కనిపించలేదు. అన్ని విధాలుగా ట్రై చేసినా ఒక్క క్లూ కూడా దొరకకపోయేసరికి ఈ పేరెంట్స్ ఏమన్నా దాస్తురేమో అనుకున్నారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఆ అబ్బాయి 5 to 6:30 మధ్యలో చనిపోయి ఉంటాడని చెప్పారు. అయితే ఆ టైంలో ఇతని పేరెంట్స్ ఎక్కడున్నారు అని అడిగితే వాళ్ళిద్దరు వేరు చోట్ల ఉన్నామని చెప్పారు. అయితే వాళ్ళు చెప్పింది నిజమో కాదో అని తెలుసుకోవడం కోసం ఆ టైంలో వాళ్ళ మొబైల్ లొకేషన్ ఎక్కడుందో అని వెతికారు. అయితే వాళ్ళ ఫాదర్ చెప్పినట్టే వర్క్ కి వెళ్ళిండు, కానీ వాళ్ళ మదర్ లొకేషన్ మాత్రం ఆ ఇంట్లోనే ఉంది. అయితే ఆమె చెప్పింది అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వగానే వీళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే దారుణమైన విషయం బయటపడ్డది. శాంత అనే ఈ మదరు అదే ఏరియాలో ఉంటున్న పర్వీన్ అనే అమ్మాయి ఇద్దరు ఎన్నో రోజుల నుంచి క్లోజ్ గా ఉంటున్నారంట. జస్ట్ క్లోజే కాదు, వీళ్ళిద్దరు లెస్బియన్స్. అయితే వీళ్ళు ఆ రోజు అన్ని మర్చిపోయి ఆ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అదే టైంలో స్కూల్ నుంచి వచ్చిన ఈ అబ్బాయి వాళ్ళని చూడకూడని స్థితిలో చూసేసిండు. అయితే ఈ విషయాన్ని వాళ్ళ ఫాదర్ కి లేదా నైబర్స్ కి చెప్తే వీళ్ళ పరువు పోతుంది అండ్ నెక్స్ట్ టైం మేము కలవలేమేమో అనుకుని భయపడి అతన్ని దారుణంగా చంపేశారు. ఇప్పుడైతే వాళ్ళిద్దరు జైలు ఉన్నారు. అయినా తల్లి అయ్యుండి సుఖం కోసం కన్న కొడుకునే చంపేసింది. కొందరు మనుషులు ఎందుకు మరీ రోజు రోజుకి ఇంత దారుణంగా తయారైతున్నారు?